అక్క చెల్లెలను బట్టి సంఘ బిడ్డలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాను. మరి బహుమానం కాబట్టి దేవుడు తన నిఖిల్ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని బట్టి మనందరిని ఆహ్వానించాడు. వారి సంతోషంలో మనం కూడా ఈరోజు పాలువారము. దేవుడు ఏది చేసినా దేవుడు చేసే పనిలో మనకు పాలు దయచేస్తాడు. దేవుడు ఏది చేసినా అందులో మనకు పాలు దయచేస్తాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మలో మనల్ని పాలువారిగా చేశాడు. దేవుని స్తోత్రం. కుమారునిచ్చాడు, తన రక్తములో తన శరీరంలో మనం పాలి భాగస్తులుగా చేశాడు. అందుకొరకే మనము యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తమును తీసుకుంటున్నాం. మనమే పాలివారం, వారసులం. ఒకప్పుడు మనం దూరస్తులం, ఇప్పుడైతే వారసులం, కుమార్తెలం అని దేవుడు మనను తన కుమార్తెలుగా అంగీకరించాడు. కాబట్టి ఇక భవిష్యత్ కాలం అంతా కూడా అనేక దయా కిరీటాలు పొందుకొని మరి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడుతూ రేపటి మంచి దినానికి పునాదులు వేసుకునే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క సమయమున మరి బిడ్డకు నేను హెచ్చరిస్తూ ప్రభు కృపలో వర్ధిల్లాలని కోరుతూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రీటింగ్స్ చేసిన సాగర్ వందనాలు.